అందరికీ హాయ్ అండి. ఈరోజు యోగా ప్రక్రియలైతే చక్కగా మనం చేతుల్లో ఉన్న మోచేతులు, భుజాలు దగ్గర ఉన్న మనకు గుజ్జు అరిగిపోయింది అని అంటారు కదా. గుజ్జు అరిగిపోవడానికి కారణము మనం చేతులు కాళ్ళు ఆడించకుండా ఎట్లా ఉన్నా మనం ఏదో కష్టపడిపోతున్నాము అన్నట్టు దగ్గరగా బిగుసుకొని కూర్చోవడం వల్ల, ఈ ఆఫీసులలో అలాగే కూర్చోవడం వల్ల కదలికలు లేక ఆ గుజ్జు అనేది భుజాల దగ్గర కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, తర్వాత మోచేతుల దగ్గర కానీ, మణికట్టు దగ్గర కానీ ఆ గుజ్జు అనేది స్ట్రక్ అయిపోతుంది. అరిగిపోతుంది అని అని చెప్తారు. కానీ ఆ గుజ్జు అనేది ఎక్కడ కదలికలు లేక గుజ్జు అనేది అక్కడ స్ట్రక్ అయిపోయి మనల్ని ఇంకా ఇబ్బంది పాలు చేస్తుంది. చేతులు కాళ్ళను మోకాళ్ళను మడిమల్ని నడవనీయకుండా, చేతులు ఊపనీయకుండా ఆ స్ట్రక్ అయిపోయిన గుజ్జు ఇన్ని ఇబ్బందుల పాలు చేస్తాయి. కానీ స్ట్రక్ అయిపోతుంది మనము అని మనకు తెలిసినప్పుడు మనం ముందు జాగ్రత్తగా చిన్న ఇట్లాంటి ఆసనాలు కానీ, ఇట్లాంటి ప్రక్రియలు కానీ చేస్తూ ఉంటే మనకు చేతులు కాళ్ళు అంత శరీరం అంతా మన చేతుల్లో ఆధీనంలో ఉంటుంది. కాబట్టి బాగా ప్రాబ్లం వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ఇలాంటి ప్రక్రియలు చేసుకోండి. బాగా యోగాలు చేస్తున్నారు పొట్ట అరిగించుకోవడానికి, తిని అరిగించుకోవడం ఎందుకు అని కొందరు అంటూ ఉంటారు. అరిగించుకోవడానికే కదండి, మన శరీరాన్ని ఏ రకంగా మనము మన ఆధీనంలో ఉంచుకోవడానికే కదా. తినేది ఆపము, మనం ఎక్సర్సైజులు ఆపరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కొందరు. కానీ మన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. తిన్నందుకే ఇలాంటి ప్రాబ్లాలు వస్తున్నాయి, ఏమీ పని లేనందుకే ఈ ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు కదా.